సో హాయ్ గాయ్, ఈరోజు అయితే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే నేను ఎక్కబోతున్నా. రైట్ నౌ నేను ముంబైలో ఉన్నాను. సో నేను వెళ్తుంది ఇండియా నుండి కేప్ టౌన్ కి. అది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో మనకి ఇండియాలో లైక్ ముంబై నుండి సౌత్ ఆఫ్రికాకి ఫ్లైట్స్ చాలా చీపర్ ఉంటాయి కంపేర్ టు అదర్ సిటీస్. ఈ టికెట్ వచ్చేసి నాకు అరౌండ్ 22,000 అట్లా పడింది. ఇప్పుడైతే మార్నింగ్ టైం 6 అవుతుంది అండ్ నేను జస్ట్ దగ్గరలోనే ఉన్న ఎయిర్పోర్ట్ కి. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ ఒక 2 kilometers. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా, లగేజ్ అంతా రెడీ ఉంది. క్యాబ్ రాగానే మనం అయితే స్టార్ట్ అయ్యాం. సో నేను ఫస్ట్ ముంబై నుండి ఇథియోపియాకి అయితే వెళ్తున్నా. అక్కడ నాకు 17 hours లేవర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ లో మళ్ళీ కేప్ టౌన్ కి అయితే. సో దానికోసం ఇథియోపియాలో మనకు ఫ్రీ హోటల్ అయితే ఇస్తారు. దాని వచ్చే ఇది. సో లగేజ్ ఇంకా చెక్ ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని మేము వెళ్తుంటే ఈ బ్యాగ్ మళ్ళీ చెక్ చేయాలంటే దాన్ని మళ్ళీ స్కాన్ అయితే చేయించినాం. సో అప్పటికే టైం చాలా తక్కువ ఉండే. ఇంకా ఫాస్ట్ గా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. గేట్ దగ్గరికి వెళ్ళిన ఒక 15 minutes కి మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఇమిగ్రేషన్ లో ఏం క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు, డైరెక్ట్ స్టాంప్ వేసి పంపించేశారు. జస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అని మాత్రం అడిగారు. బట్ సెక్యూరిటీ దగ్గర మాత్రం చాలా ప్రాబ్లం అయింది. లైక్ నా కెమెరా బ్యాగ్లో చాలా ఎక్విప్మెంట్ అయితే ఉంది, ల్యాప్టాప్, కెమెరాస్ 2-3. సో ఇదంతా ఉండే. సో ఆఫీసర్ అయితే 2 to 3 times మొత్తం స్కాన్ చేయించండు. అక్కడే ఒక 1/2 hour అయితే వేస్ట్ అయింది. సో అట్ లాస్ట్ ఫ్లైట్లోకి అయితే వచ్చేసిన. సో నాకు విండో సీట్ అయితే రాలేదు, బ్యాడ్ లక్. యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేసింది విండో సీటే, బట్ అదైతే నాకు ఇవ్వలేదు. సో నార్మల్గా డొమెస్టిక్ ఫ్లైట్స్లో అయితే నాకు లెగ్స్కి స్పేస్ సరిపోదు, బట్ దీంట్లో అయితే సరిపోయింది. సో ఎక్కిన ఒక 5 minutesకి ముందు స్క్రీన్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే చేసిళ్ళు అండ్ అనుకున్న టైంకి కరెక్ట్గా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. సో నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే ఫ్లైట్ ట్యాక్సీ మీదకి రాగానే. ఒకటి ఇండియా వదిలి ఫ్యామిలీని వదిలి వెళ్తున్నా అని, ఇంకొకటి నా డ్రీమ్ చేయడానికి వెళ్తున్నా అని. ఒక సైడ్ హ్యాపీ, ఇంకో సైడ్ కొంచెం సాడ్ ఉండే. సో ముంబై నుండి ఇథియోపియా రూట్లో మనకి కింద ల్యాండ్ అయితే ఎక్కడ ఉండదు. డైరెక్ట్ ముంబైలో టేక్ ఆఫ్ అయితే ఇథియోపియాలో ల్యాండ్ అవుతుంది. అంత మధ్యలో అంతా సముద్రమే. సో విండోలోకి వెళ్ళి జర్నీ అంతా బయటికి చూస్తుంటే సముద్రం తప్ప ఏం కనిపించలేదు. అండ్ వీళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ మాత్రం చాలా బాగుండే. నేను దీనికోసం ఒక సపరేట్ షార్ట్ చేసి అయితే అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్లో. సో నా ముందున్న స్క్రీన్లో మూవీస్ చూద్దామంటే అంత మంచి మూవీస్ ఏం లేకుండే. అందుకే ఇంకా ఫ్లైట్ డీటెయిల్స్ అయితే ముందు పెట్టుకొని కూర్చున్నా. సో రైట్ నో ఈ ఫ్లైట్ అయితే 900 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ 5 hours జర్నీ ఇది. నాకైతే చాలా బోర్ కొట్టింది. పక్కకున్న అంకుల్తో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నా. అండ్ లాస్ట్ 1/2 hour ఉందన్నప్పుడు ఒక కాఫీ అయితే తెప్పించుకుంది ఆయన. కాఫీ అయితే అస్సలు బాగాలేకుండే. సో ఇంకా అడిస్ అబాబా సిటీ దగ్గరకు రాగానే ఇంకా నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉండే. లైక్ విండో నుండి కిందికి చూస్తుంటే సిటీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఆన్ టైంకే మేమైతే రీచ్ అయినాం. సో చాలా స్మూత్ ల్యాండింగ్ అయితే చేసిండు పైలట్. సో ఇథియోపియాలో మనం దిగంగానే అక్కడ ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ చెక్ చేసి మనకు బయటికి పంపించగానే బయట ఇట్లాంటి పికప్ వ్యాన్స్ అయితే ఉంటాయి. సో మన హోటల్ ఓచర్ మీద హోటల్ నేమ్ అయితే ఉంటుంది. సో అది మనం చూపిస్తే వాళ్ళకి, వాళ్ళు అందులో అయితే ఎక్కించుకొని హోటల్కి అయితే తీసుకెళ్తారు. సో గైస్, నేనైతే ఫైనల్గా రీచ్ అయిపోయా హోటల్కి. ఇది మనకి ఎయిర్లైన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ పికప్ కూడా వాళ్ళదే. ఆల్రెడీ మీకు చూపించా కదా. సో ఇప్పుడు నేను మీకు హోటల్ రూమ్ చూపిస్తాను. సో హోటల్ ఎంత బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా చూపిస్తా చూడండి. సో ఇది రూమ్. ఇది నార్మల్గా ఒక్కళ్ళకే ఇస్తారు, బట్ మేము కావాలని కలిసి తీసుకున్నాం. ఇది మనకు వాళ్ళు ఇచ్చిన రూమ్. సిటీ అయితే చాలా బాగుంది. సో ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ రావడానికి అయితే ఒక 15 minutes పట్టింది. సో ఇప్పుడైతే ఇందులో లైక్ హోటల్ రూమ్తో పాటు మీల్స్ కూడా ఇంక్లూడెడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో నాకైతే మా ఆకలి అవుతుంది. ప్లేన్లో తిన్నా. ప్లేన్లో ఫుడ్ కూడా చాలా బాగుండే. నేను జర్నీ గురించి మీకు రిటర్న్ వచ్చి చెప్తా ఎట్లా ఉండే అని ఇంకా క్లియర్గా. సో ఫస్ట్ అయితే వెళ్ళి మనం లంచ్ చేద్దాం. సో లంచే కాదు, డిన్నర్ కూడా అయిపోయింది. సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చిన. ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. అంటే మన టైం దగ్గర 11 అట్లా అయితే ఉంటుంది. తిన్నా, ఫుడ్ అంతా ఓకే, అంతేం లేదు. తినేసి రూమ్కి అయితే వచ్చేసిన. సో రేపు మార్నింగ్ అయితే నేను ఆల్మోస్ట్ 5:30 కల్లా పికప్ వ్యాన్ వస్తుంది హోటల్ నుండి పిక్ చేసుకోవడానికి. అది తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తుంది. అండ్ 7:30కి అయితే మన ఫ్లైట్ ఉంది కేప్ టౌన్ కి. 7:30కి ఎక్కితే సేమ్ అది కూడా 5 hours జర్నీ. సో ముంబై నుండి ఇక్కడ రావడానికి 5 hours పట్టింది కదా. సేమ్ ఇక్కడ నుండి కేప్ టౌన్ కి వెళ్ళడానికి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎర్లీగానే పడుకుంటా. ఆల్రెడీ చాలా టైర్డ్ ఉన్నా. సో ఇంకా రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే కేప్ టౌన్ కి. సో అఫీషియల్ గా రేపు నా ఫస్ట్ డే కేప్ టౌన్ లో. సో నేను అది కూడా వ్లాగ్ చేసి ఖచ్చితంగా పెడతా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.